తెలుగు సంవత్సరం ప్రారంభంలో మొదటి రోజున మనం ఉగాది జరుపుకుంటారు. రాబోయే కొత్త సంవత్సరంలో ప్రజలు తప్పనిసరిగా అన్ని రుచులను అనుభవించాలని, జీవితంలోని మంచితనాన్ని పొందాలని ఉగాది పండుగ సూచిస్తుంది. ఉగాది ప్రాముఖ్యత పైన బీఆర్కే స్పెషల్ స్టోరీ అందిస్తోంది. ముందుగా తెలుగు ప్రేక్షకులకు బీఆర్కే ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తోంది. ఇక ఉగాది ప్రత్యేకత ఏమిటో ఇప్పుడు చూద్దాం. దుర్గామాత 9 రూపాలను జరుపుకునే 9 రోజుల పండుగలో మొదటి రోజు చైత్ర నవరాత్రి. బ్రహ్మదేవుడు మానవజాతి సృష్టికి నాంది పలికినందుకు గుర్తుగా ఉగాదిగా జరుపుకుంటారు. 12వ శతాబ్దంలో భారతీయ గణిత శాస్త్రవేత్త భాస్కరాచార్య ఉగాదిని తెలుగువారికి కొత్త సంవత్సరం, కొత్త నెల, కొత్త రోజుగా గుర్తించారు. యుగాది అంటే ఒక సంవత్సరం ప్రారంభం. యుగం అంటే కాలం, ఆది అంటే ప్రారంభం. ఉగాది విశ్వాన్ని సృష్టించడానికి బ్రహ్మదేవుడు చేసిన కృషిని సూచిస్తుంది. శీతాకాలంలోని కఠినమైన చలి తర్వాత వసంతకాలం ప్రారంభం, తేలికపాటి వాతావరణాన్ని సూచించే పండుగగా కూడా దీనిని పరిగణిస్తారు. ఈ సంతోషకరమైన సందర్భాన్ని మన దగ్గరి ప్రియమైన వారితో ఆనందంగా కలిసిమెలిసి జరుపుకుంటారు. వారం రోజుల ముందు నుంచే ఉగాది వేడుకలకు సన్నాహాలు ప్రారంభమవుతాయి. ప్రజలు తమ ఇళ్లను శుభ్రం చేసి కొత్త దుస్తులు కొనుగోలు చేస్తారు. గృహద్వారబంధాలను మామిడాకులతో అలంకరిస్తారు. పండుగ రోజున ప్రజలు తమ ఇంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆవు పేడతో కలిపిన నీటిని చల్లుతారు. అనంతరం ముగ్గులు వేసి పువ్వులు, రంగులతో అలంకరిస్తారు. స్నానాలు చేసి కొత్త బట్టలు ధరించి దేవుళ్లకు పూజలు చేసి నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. ఉగాది పచ్చడితో పండుగను ప్రారంభించి రకరకాల పిండి వంటలు చేసుకుంటారు. బంధువులు, స్నేహితులతో కలిసి ఆనందంగా గడుపుతారు. హిందువులు అత్యంత ఇష్టంగా జరుపుకునే తొలి పండుగ ఉగాది. ఉగాదితోనే తెలుగువారి పండుగలు ప్రారంభమవుతాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళలో ఉగాది పండుగను జరుపుకుంటారు. ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో ఈ పండుగను జరుపుకోవడం విశేషం. ఉగాది నాడే తెలుగువారి కొత్త సంవత్సరాది. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక రాష్ట్రంలో ఉగాది పండుగను ఉగాది పేరుతోనే జరుపుకుంటారు. మహారాష్ట్రలో గుడి పడవాగా, కేరళలో విషు అనే పేరుతో, తమిళనాడులో పుత్తాండు అనే పేరుతో, సిక్కులు వైశాఖి, బెంగాలీలు పోయిలా బైసాఖ్ పేరుతో ఉగాది పండుగను జరుపుకుంటారు. ఇక ఉగాది అంటే అర్థం ఉగా అంటే నక్షత్ర గమనం, ఆది అంటే మొదలు అని అర్థం. అంటే ఈ సృష్టి, ప్రపంచ నక్షత్ర గమనం మొదలైనటువంటి మొదటి రోజు ఉగాది. జనవరి 1వ తేదీన పాశ్చాత్యులు కొత్త సంవత్సరంగా భావిస్తే, తెలుగువారు మాత్రం ఉగాది రోజునే కొత్త సంవత్సరం ఆరంభంగా పరిగణిస్తారు. ఉగాది చైత్ర శుక్ల పాడ్యమి నాడే. ఎందుకంటే వసంత మాసంలో వచ్చే ఈ పండుగకు ప్రకృతికి ఎంతో అవినాభావ సంబంధం ఉంటుంది. భారతీయ సాంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి నాడే అంటే ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణాలలో చెప్పారు. ఈ రోజునే బ్రహ్మ సృష్టిని సృష్టించాడని బలంగా విశ్వసిస్తారు. ప్రభవనామ ఉగాదితో బ్రహ్మకల్పం మొదలై నేటికి కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు 6 బ్రహ్మాలు బ్రహ్మకల్పం పూర్తి చేశారు. ప్రస్తుతం 7వ బ్రహ్మ బ్రహ్మకల్పం కొనసాగిస్తున్నారు. శ్రీ మహావిష్ణువు మత్స్యావతారాన్ని ధరించి సోమకుడిని సంహరించి వేదాలను రక్షించి బ్రహ్మకు అప్పగించిన రోజు కూడా ఇదే అని చెబుతారు. ఉగాదికి ప్రతి ఏడు కొత్త పేర్లు ఎందుకు, అవి ఎలా వచ్చాయంటే, శ్రీరాముడు, విక్రమాదిత్యుడు, శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన రోజు కూడా ఉగాది నాడేనని చెబుతారు. ఉగాది నాడు వరాహమిహిరుడు పంచాంగాన్ని జాతికి అంకితం చేశారని చెబుతారు. ఇక ప్రతి సంవత్సరం జరుపుకునే ఉగాది పండుగకు వివిధ పేర్లు ఎందుకు వచ్చాయి అన్న దానికి కూడా చాలా మంది పండితులు రకరకాలుగా చెబుతూ ఉంటారు. కొంతమంది నారదుడి సంతానం పేర్లే వీటికి పెట్టారని చెబుతారు. ఇంకొంతమంది దక్ష ప్రజాపతి కుమార్తె అయిన దాక్షాయిని, మరికొంతమంది దక్ష ప్రజాపతి కుమార్తెలకు 60 పేర్లు ఉన్నాయని ఆ పేర్లు ఇవే అని చెబుతారు. ఇక్కడ ఇంకొంతమంది కృష్ణుడికి ఉన్న భార్యల్లో సందీపని అనే రాజకుమారికి 60 మంది సంతానం ఉన్నారని, వారి పేర్లు తెలుగు సంవత్సరాలకు పెట్టారని చెబుతారు. ఇలా ఎవరికి తోచిన విధంగా వారు ఉగాది అని పేరు రావడానికి వెనుక ఉన్న కారణాలను చెబుతూ ఉంటారు. ఈ ఏడాది క్రోధీనామ సంవత్సరంగా పిలుస్తారు.
ఉగాది పర్వదినాన అభ్యంగనం, పుణ్యకాల సంకల్పం, ఉగాది పచ్చడి సేవనం, ధర్మకుంభం, సృష్టి క్రమ వర్ణన, కల్పాది వైవస్వత మన్వంతర వివరములతో కూడిన పంచాంగ శ్రవణం అనే ముఖ్యమైన విధులను అనుసరించవలసి ఉంటుంది. సూర్యోదయానికి పూర్వమే నువ్వుల నూనె తలకి పట్టించి ఉసిరికాయ, పెసరిపిండి, పసుపు, భావపంచాలు, ఖర్జూరాలు మొదలైన వాటిని ఉపయోగించి శిరస్నానం చేయాలి. ఈ దినం వేడి నీటి స్నానం శ్రేష్టం. అనంతరం తిలకం దిద్దుకుని నూతన వస్త్రములు ధరించి సంకల్పం చెప్పుకొనవలెనని ధర్మసింధువు తెలియజేస్తోంది. సూర్యోదయానికి ఒక ముహూర్త కాలం మాత్రమే పాడ్యమి ఉన్నా సరే ఆ రోజునే పండుగ సందర్భంగా సంకల్పం చేసుకుని ప్రారంభించాలి. సూర్యునికి ఆర్ఘ్యం, దీపం, ధూపం, పుష్పాంజలి సమర్పించాలి. ఈ సంకల్పంలో ముఖ్యమైన దేశము, కాలము ధ్యానించి బ్రహ్మ సృష్టి సంకల్పం యొక్క సంకల్ప సిద్ధిని ధ్యానించి మనము తలపెట్టిన కార్యక్రమాలకు శుభ ఫలితాలు ఇవ్వాలని కోరుకుంటారు. హైందవ సంకల్ప మంత్రాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఈ సాంప్రదాయ కృత్యంలో ముందుగా స్మరించే శ్వేత వరాహకల్పం అనబడే ఈ బ్రహ్మకల్పం యొక్క సంకల్పం. ఇది పంచాంగ గణితమంతటికీ ఆధారభూతమైనది. అత్యంత ముఖ్యమైన కార్యక్రమం ఉగాది పచ్చడి స్వీకరణ. దీనిని పరగడుపునే స్వీకరించాలి. షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.